విజయవాడ కనకదుర్గమ్మ వారి దర్శనానికి వెళ్దామని పొద్దున్నే బయలుదేరాము బైక్ పైన. వెళ్లేది ఈజీగానే ఉంది కానీ రావడానికి చాలా కష్టపడిపోయాము. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ రా బాబు, ఇంకొకసారి వెళ్ళకూడదు అనిపించేసింది. అది కూడా పిల్లలతో అయితే అస్సలు వెళ్ళకూడదు, అది బైక్ పైన. నాకు తెలియక బైక్ పైన అయితే వెళ్ళిపోయాం కానీ పిల్లలు చాలా అంటే చాలా నలిగిపోయారు అబ్బా అసలుకి. అది కూడా సీజన్ టైమ్ లో వెళ్ళామేమో, భక్తుల రద్దీ అయితే మామూలుగా లేదు అసలు. నవరాత్రులకి బిఫోర్ గానీ ఆఫ్టర్ గానీ వెళ్ళకూడదని చెప్పి రియలైజ్ అయ్యాము. దానికి తోడు మా దేవన్ శాలయ ప్రాంగణం దగ్గర దాకా వచ్చిన తర్వాత హైవే రోడ్ ఎక్కించి డాడీ అని ఒక్కటే ఏడుపు. కానీ ఒకటి మాత్రం నిజమండి, పనివాడు పందిరేస్తే పిచ్చుకులు వచ్చి పీకేసాయి అంటే ఏమో అనుకోలే కదా, కష్టమో నష్టమో పిల్లల్ని కూడా తీసుకువెళ్తే చూస్తారు కదా అని తీసుకువెళ్ళినందుకు ఈ శిక్ష నాకు. ఎంత పొద్దున్నే వెళ్ళినా సరే క్రౌడ్ అయితే అసలు మామూలే లేదు. కేశకంఠనాశాలకు వెళ్తే చూసారా ఎంత క్రౌడ్ ఉందో. ఇక్కడ టికెట్స్ తీసుకోవడానికి కూడా క్యూ లైన్ అండి బాబు. ఎట్లయితేనేమి దర్శనం చేసుకుని కిందకు వచ్చేసరికి 4 గంటలు అయిపోయింది. పాపం మా పిల్లలు ఇద్దరు అయితే నలిగిపోయారు. మా వారు లడ్డూ ప్రసాదం కౌంటర్ దగ్గర నుంచి 2 గంటలు అయిపోతుంది. అక్కడ కూడా క్యూ లైన్ మామూలుగా లేదు. ఎలాగో అలా లడ్డూ ప్రసాదాన్ని తీసుకుని బయట అయితే పడ్డాము. నేను పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా విజయవాడ కనకదుర్గమ్మ వారిని చూడలేదని మా వారైతే దర్శనానికి తీసుకొచ్చారు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్, ఇంకొకసారి ఇటువైపు రాకూడదని అంతలాగా అయిపోయింది నా పరిస్థితి. ఇదేందయ్యా బాబు ఎంత క్రౌడ్, లోపలికి వెళ్తే బయటకు వెళ్ళాం, బయటకు వస్తే లోపలికి వెళ్ళలేము, అట్లా ఉంది పరిస్థితి. 4 గంటల సేపు క్యూ లైన్ లో నుంచి దర్శనం చేసుకుని ఎలాగోలా బయటపడ్డాం రా అనేసరికి ఇక్కడ బైక్ అయితే ఇరుక్కుని పోయింది. బైక్స్ లో నుంచి మా బైక్ తీసుకుని కిందకు వచ్చేసరికి 6 గంట టైమే పట్టేసింది. పోనీలే ఇప్పటికైనా ఇంటికి వెళ్ళిపోవచ్చులే అనుకుంటే ఇక్కడ మామూలు ట్రాఫిక్ లేదు, బీభత్సంగా ఉంది. కాలు తీసి కాలు కింద పెట్టడానికి కూడా లేదన్నమాట, అంత క్రౌడ్. అమ్మ బాబోయ్, దేవుని దర్శనానికి వస్తే 3 లోకాలు తిప్పించేదట్లే ఉన్నారు. అమ్మవారి దర్శనం ఏమో గానీ నాకైతే చుక్కలు కనిపించేశాయి. 4-5 గంటల క్యూ లైన్ లో నుంచి 6-5 గంటలేమో బండి జర్నీ, పిక్కలు బాగా పట్టేశాయి అబ్బా.